మా ఏమి మధ్యలో మన రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. కానీ ఇందులో మన డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటే మన మేడం ప్రిన్సిపల్ సంగీత మేడం గారు నాకు తెలిసి ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు, టైమింగ్ కావచ్చు, అన్ని విధాలుగాను ఒక 3 days బ్యాక్ నుంచి ప్రతి విషయంలోనూ ఆచితూచి ఏది చేయాలా ఏది చేయకూడదని చెప్పేసి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది ప్రతి క్షణం దాని గురించి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నడిపించడం ద్వారా సఫలమైనానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ మేడం కృషి చాలా ఉంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిని అన్నీ కలుపుకొని ప్రతి విషయంలోనూ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరినీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ప్రతిదీ ఏమి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశము ఇది గవర్నమెంట్ మాకు గత నెల రోజులుగా టైం టు టైం ఏ విధంగా ఇన్వైట్ చేయాలా, ఎవరు యాంకరింగ్ చేయాలా, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళను మరియు మహిళా పోలీసును, ఏఎన్ఎంను, తల్లిదండ్రులను, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ కలిసి అందరు కలిసి ఆత్మీయ సమావేశము చేయవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము ఏదైతే మాకు ఆదేశాలు వచ్చినాయో, ఏ విధంగా చేయాలని వచ్చిందో దాన్ని తూచా తప్పకుండా చేసాము. ఇప్పటి వరకు 9 గంటలకు స్టార్ట్ చేయమన్నారు, 9:30కు, 9:30 నుంచి 10 గంటల వరకు. మరియు గ్రీన్ కార్పెట్ మీద ఆహ్వానించమన్నారు. మరి గ్రీన్ కార్పెట్ మేము ఎట్లా చేయాలని అన్నప్పుడు మా కమిటీ వాళ్ళు, చైర్మన్ అందరూ కూడా ఆలోచనలతో ఆ విధంగా మేము తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అమ్మాయి ఎంఆర్ఓ మేడం గారు ఏదైతే చెప్పినారో ఇందుకు కూడా ఒక ఇన్విటేషన్ కార్డు తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఆత్మీయంగా మరి బడికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. దాని తర్వాత ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది 8 పేజీలతో కూడిన హోలిస్టిక్ దాంట్లో పాప మొత్తము ఒక స్టూడెంట్ ఆధార్ నెంబరు, ఆపార్ నెంబరు, బ్లడ్ గ్రూప్, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆక్యుపేషను, వాళ్ళు ఏ మండలము, వాళ్ళకి సంబంధించిన విద్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, హెచ్పి ఏ విధంగా ఉంది, అన్నీ కూడా ఈ 8 పేజీల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో అంటే సమగ్ర ప్రగతి పత్రంలోనే దాన్ని గవర్నమెంట్ ఆన్లైన్లోనే తయారు చేసి ప్రతి పాపకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు పేరెంట్స్కు దానికి అంటే ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్కు ఈ స్కూల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకున్న ప్రతి పాపను వాళ్ళు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా మాకు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి నిన్నటి నుంచి. క్యాజువల్గా తీసుకున్నా, రాలేనులే, నాకు షెడ్యూల్స్ వేరేగా ఉన్నాయి కదా అని. కానీ మనసులో ఒక మూల ఉండిపోయింది. ఆ పిల్లలు చాలా బాగా చక్కగా ఇన్విటేషన్ని సెల్ఫ్గా ప్రిపేర్ చేశారని వాళ్ళు చెప్పారు. దానికి నేను పడిపోయి వచ్చా, చూద్దాం అట్లాంటి పిల్లల్ని చూద్దామని. పిల్లల్లో అలాంటి క్రియేటివిటీ చేస్తున్నారంటే పిల్లలు మీ అందరికీ చాలా చాలా మంచి ఫీచర్ ఉంది. మీలో చాలా రకాల స్కిల్స్ ఉంటాయి. అటువంటి వాటిని కేవలం చదువు అని కాకుండా అవి కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ టీచర్స్ మీరు చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ చాలా ఏం చెప్పాలో కానీ అది బాగా పిల్లలకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. మీరు పిల్లలకి ఇక్కడికి వచ్చాక గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే గ్రాండ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని పెట్టిందో అంతే గ్రాండ్గా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. బాగుంది, దానికి సార్థకత చేకూర్చారు. మీరు పిల్లలు పేరెంట్స్ అందరు బాగున్నారు. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ తెలుసు చదువు పట్ల అవగాహన బాగుంది. దానికి తోడు మీరు అందరు నేను ఈ స్కూల్కి అయితే ఇంతవరకు విజిట్ చేయలేదమ్మా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంతమంది పిల్లలు ఉండేది కూడా నాకు తెలియదు వాస్తవంగా.
ఇక్కడ ఎన్సీసీ కూడా ఉందని చెప్తున్నారు ఇప్పుడు మేడము. కాబట్టి ఒకసారి విజిట్ చేస్తాను, ఆ పేరెడ్ ఎలా జరుగుతుంది అవి కూడా నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తాను. పిల్లలందరూ కూడా అటువంటిది ఏమన్నా సూచనలు ఉంటే కన్నా నా తరపు కూడా చేస్తాను. ఇంకోటి ఈరోజు ముఖ్య కార్యక్రమానికి నాకు రమ్మని చెప్పి నన్ను ఇన్వైట్ చేసిన ప్రిన్సిపాల్ మేడంకి, కమిటీ చైర్మన్ గారికి, ప్లస్ ఉపాధ్యాయులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు తండ్రి నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి ఫిల్ చేయడానికి హెల్ప్ చేయవచ్చు. పేరెంట్స్ దయచేసి చేసుకోవాలి.